హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 25,000 ర్యాంక్ వచ్చిన ఒక విద్యార్థికి మంచి సీట్ రాలేదు. అదే 35,000 ర్యాంక్ వచ్చిన ఒక విద్యార్థికి మంచి సీట్ వచ్చింది. ఇది ఎలా అంటారా? ఇది కేవలం వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రక్రియలో లోపాలు జరగడం వల్లనే. ఈ వీడియో చూడటం వల్ల మీరు వెబ్ ఆప్షన్స్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది మీరు తెలుసుకుంటారు. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి? మనకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మనకు నచ్చిన కాలేజీ, నచ్చిన బ్రాంచ్ని చూసుకునే ప్రక్రియనే వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడానికి ముందుగా మీరు కొంత ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. ఏ కాలేజెస్ మంచిగా ఉన్నాయి, ఏ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ బ్రాంచ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు అనేవి మీరు బేసిక్గా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఈ వెబ్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్లోకి రావడం మంచిది. మీరైతే ఏ కాలేజెస్ పెట్టాలనుకున్నారో ప్రయారిటీ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 కాలేజెస్ లిస్ట్ తయారు చేసుకోండి. ఆ లిస్ట్లో మొదటి కాలేజీ ఏది పెట్టాలి, చివరి కాలేజీ ఏది పెట్టాలో కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. అదేవిధంగా నా సలహా మేరకు మీరు ఎక్కువ కాలేజెస్, ఎక్కువ ఆప్షన్స్ పెట్టే ప్రయత్నం చేయండి. ఓన్లీ 10 కాలేజెస్ పెట్టి ఊరుకుంటే మీకు సీట్ వస్తుందా అంటే కొన్ని విషయాలలో రాకపోవచ్చు. సో అందువల్ల మీరు ఆప్షన్స్ మీరు ఇన్ని ఇవ్వాలి అని ఎక్కడ రూల్ లేదు కాబట్టి వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో నా సజెషన్ ప్రకారంగా మీరు ఒక 20-30 కాలేజెస్ తీసుకొని, అదేవిధంగా చాలామందికి డౌట్ ఉంటుంది, మనం ఒకే కాలేజీలో మల్టిపుల్ బ్రాంచెస్ ఇవ్వచ్చా అని. ఎస్, తప్పకుండా ఇవ్వచ్చు. ఒకే కాలేజీలో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి రిలేటెడ్ అంటే అదే కాలేజీకి సంబంధించి సిఎస్సి రిలేటెడ్ ఎన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుందో అన్నీ మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఒక 20 కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న 20 × 3 60 ఆప్షన్స్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్నుకోవచ్చు. సో మీకు ఒక మంచి ర్యాంక్ రావడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఒక వెబ్ ఆప్షన్స్ ద్వారా మీరు సరైన ప్రణాళిక ద్వారా మంచి కాలేజీ వచ్చేటట్టు చేసుకోవడమే మీ భవిష్యత్తుకు సరైన దారి. సో అదేవిధంగా మీరు నెక్స్ట్ వీడియోలో మనకి ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు, కట్ ఆఫ్ అంటే ఏమిటి, గత కట్ ఆఫ్ ఆధారంగా ఇప్పుడు ఏ విధంగా అంచనా వేయొచ్చు అనే విషయాలని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.